నవీన్ మాట్లాడుతూ పొర్ల వీధిలో గత 40 సంవత్సరముల ముందు ఇటుకలతో నిర్మించిన కాలువలు శిథిలావస్థకు చేరుకుని ఎలుకల బెడద ఎక్కువైందని, చిన్నపాటి వర్షానికే కాలువ పొంగి మురికి నీరు రోడ్డుపైకి వస్తుందని, దుర్గంధంతో పాటు అంటువ్యాధులు సోకి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తమ దృష్టికి తీసుకురావడంతో కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, స్పందించిన అధికారులు కాలువ నిర్మాణానికి 3 లక్షలు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. అలాగే అదే వీధిలో అసంపూర్తిగా ఉన్న సిమెంట్ రోడ్డు కొరకు 7 లక్షలతో ఎస్టిమేట్ తయారు చేశారని, అది కూడా త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అంతకుముందు గాంధీ రోడ్లో పంట వీధిలోని బోర్లు పాడయ్యాయని స్థానికులు నవీన్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఇంజనీర్ సిబ్బందిని పిలిపించి మరమ్మతులు చేయించడం జరిగింది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పొర్ల వీధిలో దాదాపు 3 లక్షలతో ఇక్కడ డ్రైన్స్ అన్నీ కూడా పునర్నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కాలువలన్నీ కూడా గత 40 సంవత్సరాల ముందు మా తండ్రి గారు ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నారు. ఆ కాలంలో నిర్మించిన కాలువలు పూర్తిగా ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది కాబట్టి పాడైపోయి వర్షం పడితే కూడా చిన్న వర్షం పడినా కూడా రోడ్ల మీదకి మురికి నీరు రావడం, ముఖ్యంగా ఎలుకల బాధ ఎక్కువగా ఉందని చెప్పి స్థానిక ప్రజలు కోరడంతో ఇక్కడ మళ్ళీ 3 లక్షలతో